శివారెడ్డి గారిది అట్లుంటుంది అది. ಅದು పెరగని అలజడి ఎదలో ఇప్పుడే మొదలాయనులే ఎగిరి ఎగిరి తన జత పడి ఇక తడబడి తనువే మరచి మనసెగిరెనులే దాని ముందు సార్కి ఆకాష్ గారికి నాకు ఒక చిన్న మెహబూబా ఫస్ట్ ఫిలిం నా ఫస్ట్ ఫిలిం. నేను హీరోయిన్కి నేహా శెట్టి గారికి ఫ్రెండ్ క్యారెక్టర్ చేశాను. సో తను అందులో హీరో చేశారు. సో అలా ఒక ఫిలింతో వి హ్యాడ్ లైక్ యూనో ఒక మంచి మీట్. తర్వాత చాలా ఈవెంట్స్లో కలిసాము. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ పెద్ద మనసు చేసుకుని వచ్చినందుకు. అండ్ ఆదిత్య గారు థ్యాంక్ యూ సో మచ్ సార్, నా బ్యాక్ బోన్. అండ్ ఎప్పుడైనా కూడా సార్ బ్యాక్ సో అంటే ఏదైనా మనం అంటే ఏం తెలియదు అనుకోండి, అలా తెలిసిన వాళ్ళు అలాగా గైడ్ అని అలా ఆలోచిస్తూ ఉంటాం, మనం ఎవరిని ఎంచుకోవాలో కూడా తెలియదు. బట్ ఆయన ఎలా చేయాలి, ఏం చేయాలి, ఏంటి చేయాలి అనేది అన్నీ కూడా చాలా క్లియర్గా చెప్తారు. ఫాలో అయిపోతే ఆటోమేటిక్గా అన్నీ అయిపోతాయి. మీరు ఇచ్చిన సలహాలు నేను తర్వాత మాట్లాడతాను, అన్నీ హిట్ అయ్యాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ రావడం. సో నాకు సో ఈ సాంగ్ అని చెప్పారు. సో దియా ఐ థాట్ షీ వాజ్ యాక్టింగ్ ఇన్ ఇట్, బట్ ఇక్కడికి వచ్చాయి తెలిసింది తను పాడిందని. సో దాట్ వాజ్ రియలీ అ షాక్. అండ్ తను మెహబూబాన్ సినిమాలో నేను చూడడం జరిగింది. అప్పుడు వన్ ఆఫ్ ది ఫ్రెండ్స్లో ఫస్ట్ డే వచ్చి హాయ్ చెప్పింది. సో ఫ్రమ్ దేర్ టిల్ నౌ ఇట్స్ హార్డ్ వర్క్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ. సో ఆల్ ద వెరీ బెస్ట్. దిస్ గోయింగ్ బి అ వెరీ ఫస్ట్ స్టెప్ ఫర్ యూ. అండ్ ఇంకా ఇలాంటి మ్యూజిక్ వీడియోస్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్, యాక్టింగ్ కానీ ఎలాంటి వేలో అయినా సరే ఐ వాంట్ యూ టు గ్రో వెరీ బిగ్ వే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది డెఫినెట్గా పెద్ద హిట్ అవ్వాలి. సో ఐ రియలీ విష్ ద ఆడియన్స్, ఇది యూట్యూబ్లో రిలీజ్ అవబోతుంది, ప్లీజ్ డూ షేర్ టు మెనీ పీపుల్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్. అండ్ ఇలాంటి ఒక యంగ్ టాలెంట్కి మీ సపోర్ట్ ఇవ్వాలి. చాలా రోజుల తర్వాత ఆకాష్ని కలుసుకున్నాను, చాలా హ్యాపీ. నాకు చాలా ఇష్టమైన కుర్రాడు తను. మా ప్రియ మిత్రుడు పూరి జగన్నాథ్ గారు అబ్బాయిగా తెలుసు, అలాగే హీరోగా కూడా చాలా ఇష్టం నాకు ఆ కుర్రాడు. ఎప్పుడు ఆపర్చునిటీ వచ్చినా ఒక కథ పంపిస్తూ ఉంటాను ఆకాష్కి. అలాగే శివారెడ్డి, ఆయన నా మనసంతా నువ్వే చేశానని ఒకటే గుర్తుపెట్టుకున్నారు. ఆ తర్వాత 4 సినిమాలు చేశారు, అది మర్చిపోయారు. మెమరీ లాస్ వచ్చింది. సడన్గా చీకట్లో మంచినీళ్ళు ఎందుకు ఇచ్చారన్న నాకు అర్థం అవ్వలేదు ఏదో మాట్లాడుతుంటే. అలాగే రఘు కుంచె గారు చాలా క్లోజ్ ఫ్రెండ్ ఆయన. అండ్ కిరణ్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కిరణ్ గారు ఒక మెంటార్గా ఎంతోమంది, ఈ డైరెక్టర్ ఆయన మన క్రాంతి వర్మ గారు లాంటి డైరెక్టర్స్ని ఎంతోమందిని ఆయన మెంటర్ చేశారు. అన్నపూర్ణ స్కూల్లో ఆయన క్లాసెస్ తీసుకుని, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీలో డైరెక్షన్ క్లాసెస్ తీసుకున్నప్పటి నుంచి నాకు చాలా మంచి మిత్రులు. అండ్ ఆయన స్వయంగా ఒక యాక్టర్ కూడా. ఎన్నో సినిమాలు వెనకాల నాకు ఇవాళ చాలా ఆనందమైన విషయం ఏంటంటే ఆవిడ మ్యూజిక్ ఆల్బమ్లో ఫస్ట్ థ్యాంక్స్ కార్డ్ ఆయనది పడింది. సో చాలా హ్యాపీ సార్. మీరు ఇలాగే యూ ప్లీజ్ కీప్ ఎంకరేజింగ్ ఆల్ ద యంగ్ టాలెంట్. అండ్ శరవణ వాసుదేవన్ ఒక ఎక్స్ట్రాడినరీ సాంగ్ అండి. నాకు అరెరే అరెరే లేబుల్ అనగానే ఫస్ట్ మైండ్లోకి వచ్చింది హ్యాపీ డేస్లో మిక్కీ జేమి కొట్టిన అరెరే అరెరే పాట. ఆ తర్వాత అంత బాగా రిజిస్టర్ అయిపోయింది ఈ పాట చూసిన రోజు నుంచి ఇది హమ్ చేయటం మొదలుపెట్టాను. థ్యాంక్ యూ మ్యూజిక్ డైరెక్టర్ శరవణ వాసుదేవన్ ఫర్ గివింగ్ సచ్ అ వండర్ఫుల్ ట్యూన్ విత్ సో క్యాచీ. అండ్ దానికి లిరిక్స్ రాశారు, మన క్రాంతి గారే లిరిక్ రాశారు, చాలా బాగుండింది. నార్మల్గా ఏంటంటే హాలీవుడ్లో మ్యూజిక్ ఇండస్ట్రీ సపరేట్గా ఉంటుంది, మూవీ ఇండస్ట్రీ సపరేట్గా ఉంటుంది. బట్ మన ఇండియన్ ఫిల్మ్ సిస్టంలో ఏంటంటే మ్యూజిక్ అనేది పార్ట్ ఆఫ్ ద మూవీ. ఇక్కడ సపరేట్గా మ్యూజిక్ ఇండస్ట్రీ అంటూ ఏం లేదు బేసిక్గా మనకు చెప్పాలి అంటే. ఈరోజు దియా చేసినటువంటి సాంగ్ మీరందరూ కూడా ఎంకరేజ్ చేస్తూ ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. అందుకే దియాని చూస్తూ ఉంటే నాకు ఒకటే అనిపిస్తాను,
ఎవర్రా ఇది ఎంత టాలెంటెడ్గా ఉంది అని అనిపించింది. సో అట్లాగే ఇంత అద్భుతమైనటువంటి ఈ సాంగ్కి డైరెక్షన్ అండ్ రైటింగ్ చేసినటువంటి క్రాంతి గారికి సో ప్రత్యేకంగా బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటున్నాను, కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను. Then eventually I found that she was also managing the whole project on the side. That was my first encounter with her. ఇక్కడ వచ్చిన చీఫ్ గెస్ట్లు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ మోర్ ఓవర్ వెన్ క్రాంతి కేమ్ అప్ విత్ దిస్ ఐడియా, మేము అనుకున్నామంటే వేరేలా చేద్దాం అనుకున్నాం. దట్ బికేమ్ క్వైట్ అ బిగ్గర్ స్కేల్.